బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో బీసీ సంఘాలు ఐక్యతను చాటాయి. బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ తీరును అన్ని సంఘాల నేతలు ఎండగట్టారు. బీసీల పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నేతలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పై బీజేపీ యుద్ధం ప్రకటించింది. బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో బీసీ సంఘాలు ఐక్యత చాటాయి. బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ తీరును అన్ని సంఘాల నేతలు ఎండగట్టారు. బీసీల పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నేతలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పై బీజేపీ యుద్ధాన్ని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, శ్వేత, ఏదైతే బీసీ నినాదం రాష్ట్రంలో జరుగుతుందో దానికి సంబంధించి బీజేపీ అయితే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోయేందుకు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రెండు అంశాలను ప్రధానంగా ప్రజల మధ్యకి వెళ్లేందుకు బీజేపీ అయితే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంది. బీసీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలన్నది, ప్రజలకు స్పష్టం చేయాలన్నది ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే ఉందో బీసీలకి బీజేపీ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుంది, అదేవిధంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేస్తుంది అనే విషయాలను ఒక స్పష్టత ఇచ్చేందుకే, జనాలకు ఒక క్లారిటీ ఇచ్చేందుకు బీజేపీ అయితే ప్రణాళికలు నిలుతుంది. బీజేపీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో బీసీ నినాదం ఎత్తుకుంటుందో, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక ఏళ్లు పాలించిన పార్టీ ఇప్పుడు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు బీసీ నినాదం ఎత్తుకోలేదు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు బీసీ ఈ కులగణన ఎందుకు చేయలేదు అనేది బీజేపీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో అత్యధిక ఏళ్లు పాలించిన పార్టీ ఇప్పటి వరకు బీసీ అనేది లేదు, బీసీ నినాదమే లేదు, బీసీ గణాంకాలు లెక్కించలేదు. అలాంటప్పుడు బీసీల గురించి, బీసీలో ఏదైతే హక్కుల గురించి మాట్లాడే హక్కు, నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదనేది బీజేపీ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ ఎక్కువ రోజులు పాలించిన పార్టీ, అలాంటి పార్టీ ఎందుకు బీసీలను పిలుచుకోవడం లేదా, బీసీని ఎందుకు ప్రధానమంత్రి చేయాలి, చూసుకున్నట్లయితే బీసీని ఎందుకు బీసీలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయలేదనేది ప్రధానంగా బీజేపీ పార్టీ ప్రశ్నిస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసమే బీసీలను విడగొట్టాలని అనే ఒక సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకొని, నిజానికి కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఎలాంటి ప్రేమ లేదు, ఇది కేవలం కపట ప్రేమ. ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి ఇస్తానని ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ వద్దగా ధర్నా నిర్వహిస్తున్నారో అది కేవలం డ్రామా మాత్రం అనేది బీజేపీ వర్షంగా మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఇక 10 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏళ్ళు దేశంలో పాలిస్తున్న బీజేపీ పార్టీ ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా అత్యధిక దేశానికి ప్రధానమంత్రిని చేసినది బీజేపీ పార్టీ. మోడీ కూడా బీసీ. అదేవిధంగా మంత్రివర్గంలో దాదాపుగా 27 మందికి బీసీలను మంత్రులను చేసింది. అదేవిధంగా బీసీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని కూడా ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు బీసీలకి ఏదైతే న్యాయం చేయాలనుకుంటున్నా బీసీలకు న్యాయం చేసేందుకే బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది. బీసీలకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందో దీనివల్ల బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఏదైతే 10% బీసీ ముస్లింలు ఉన్నారో వారి వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ 10% ఏదైతే ఉందో ఈ 10%ని తొలగించే బీసీలకు 42% అమలు చేయాలన్నదే బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇలా ఏదైతే 10% అలాగే ఉంచి ఒకవేళ రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించలేదు. బీసీలకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి వరకు మేము చెప్తున్నది, మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో 10% ముస్లింల రిజర్వేషన్లు తీసేసిన తర్వాతనే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఏదైతే ఉందో ఆ బీసీలను 10% తీసేయాలి. అదేవిధంగా బీసీల కోసం ఏదైతే చెప్తున్నారో బీసీలకు ఇప్పటి వరకు కామారెడ్డి డిక్లరేషన్ ఏవేవైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకుండా కేవలం రాజకీయాల కోసమో, అదేవిధంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుంది. ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు రాహుల్ గాంధీ కానీ ఒక స్పష్టత ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎందుకు బీసీలకు ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రిని చేయలేదు, దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేతిలో ఉంది మంత్రివర్గంలో ఎంతమంది కూడా బీసీలకు
మంత్రి పదవులు ఇచ్చారు. కేవలం 3 మాత్రం ఇచ్చారు. ఇంకా 4-5 మంత్రి పదవులు బీసీలకు అది ఇచ్చిన మంత్రి పదవులు కూడా కేవలం నామవాస మంత్రి పదవులు ఇచ్చారు. వారికి ఎలాంటి ఆర్థిక శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, నీటిపారుదల శాఖ ఇలాంటి శాఖలు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అనేది బీజేపీ ప్రశ్నిస్తుంది. కాబట్టి బీసీల మీద ఏమాత్రం వీళ్ళకి ప్రేమ లేదు. కేవలం నాటకాలు ఆడుతున్నారు. బీసీలు రాజకీయ పబ్బం గడిపేందుకు బీసీలను మోసం చేస్తున్నారు. దీనికి సంబంధించి బీసీలు అందరూ ఒక ఆలోచన చేయాలి. ఎవరు బీసీల గురించి పోరాటం చేస్తున్నారు, అదేవిధంగా బీసీలకు ఎవరు ఏ పార్టీ న్యాయం చేస్తుంది అనేది చూడాలి. అదేవిధంగా ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే చెప్తుందో బీఆర్ఎస్ పార్టీ కూడా గత 10 ఏళ్ళు పాలించింది. బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు, అది కూడా అన్యాయం చేసింది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదనేది బీజేపీ వర్షన్. కాబట్టి ఇప్పటికైతే ఏదైతే 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నా దానిలో 10% ముస్లిం బీసీ రిజర్వేషన్లు తీసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు. కాబట్టి దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్వేత.